ఆదివారం మన ఫ్యామిలీ స్టార్స్ లో పెళ్లి కాని ప్రసాద్. మీరేంటి స్వర్గానికి వచ్చారు? ఇది సెట్ కదా. మీలాంటి దేవతలు సెట్కి వస్తే సడన్ గా స్వర్గం అయిపోద్దండి. ఇక్కడ ఈ అందం కనిపించలేదా? అన్న నా గురించి ఏదైనా ఒక రెండు మంచి మాటలు జనాలకి. అందగాడు నువ్వు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎలా రెండోది అంటే ఎవరు ఏ సోలు చెప్పినా వినేస్తావు, ఎవరు ఏ సోలు చెప్పినా వినేస్తావు. ఓల్డ్ కప్పు పవిత్ర లిప్పు దొరకాలంటే చాలా యుద్ధం చేయాలి తెలుసా. నీకు అదృష్టం వచ్చింది యూజ్ చేసుకో, ఓకేనా? లాక్ చేయకు. నేను యుద్ధమే చేస్తా. సప్తగిరి నాపై దాదాగిరి దాదాగిరి. బిల్డప్ కి రిజల్ట్ కి సంబంధం లేదు. వచ్చిందా? ఎప్పుడు అనౌన్స్ చేయాలి మన దగ్గర ఉందని. పవిత్ర ఐ లవ్ యూ. ఐ లవ్ యు టూ. పవిత్ర ఏమైంది పవిత్ర? మూడు మారిందా? నా సంగతి తెలియదు నీకు, నా సంగతి తెలియదు నీకు. మ్యారేజ్ వల్ల ఉండే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. పెళ్లి చేసుకుంటే లాభం ఉంది, భయంకర నష్టము ఉంది. ఏంటి బాబాయ్? భయంకర నష్టం ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే రోజు వాచిపోద్ది. ఎప్పుడు ఎక్కడ వాచిపోద్దో మనకి తెలియదు. సార్ డైరెక్టర్ గారు ఇంకా పెళ్లి కాలేదండి. సార్ రాకు అవ్వలేదు సార్, ఇప్పుడు నాకు చేసుకోవాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు లేదు నీకు? మామూలుగా హ్యాపీగా రోజు నైట్ అయితే బాబాయ్ ఆ భోజనం దొరుకుతుందా అంటున్నా. బాబాయ్ బాబాయ్ ముత్యాల ముద్ద బంతివే నీవన్నీ ఇచ్చుకోవే. ఏంట్రది? మనిష వంటగదిలో ఉంది, తగులుకో వెళ్ళి. ఆగలేక రేగింది. అరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? నువ్వు ఆ అమ్మాయికి మలుపులు ఎలా పెడుతున్నావు చూస్తున్నా, ఆ అమ్మాయికి మలుపులు ఎలా పెడుతున్నావు చూస్తున్నా. ఏం జరుగుతుంది? మల్లెపూలు డాడీ. అరే నీ మూత ఏంటి అంత ఒక్కరైపోయిందరే? భలే ఉందిరా నిద్ర. అబ్బా ఇడు నా కొడుకే, ఇడు నా కొడుకే, ఇడు. నా లైఫ్ గురించి చెప్పాలి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను ఒక ఆర్టిస్ట్ అవుతానని ఎక్కడో ఊర్లో. సారీ నా వీక్నెస్ ఇది. ఆర్టిస్ట్ అవుతాననే అర్హత నాకు లేదు. సుకుమార్ నాకు ఫ్రెండ్ అవటం వల్ల దేవుడన్న వాడు ఉన్నాడో లేదో తెలీదు. సుకుమారే నాకు దేవుడు. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 గంటలకు మీ ఈటీవీలో.